మహామాయానుభావేన యథా మన్వంతరాధిప స బభూవ మహాభాగ సావర్ణిస్తనయోరవే. మహామాయా అనుభావేన, మహామాయ అంటే జగన్మాత, ఆ జగన్మాత యొక్క అనుభావేన అంటే దయచేత, అనుగ్రహము చేత సావర్ణి సూర్యతనయుడై మనువయ్యాడు. అంటే ఆ తల్లి దయ వల్ల అంతవాడయ్యాడయ్యా. అందుకే ఆ తల్లి యొక్క చరిత్ర చెప్తున్నారు. అయితే వీడు 8వ మనువుకి మన్వంతరానికి అధిపతి, కానీ వీడి కథ జరిగినది మాత్రం స్వారోచిష మన్వంతరంలో జరిగింది. ఇప్పుడు చెప్తున్న కథ, చెప్పబోయే కథ స్వారోచిష మన్వంతరంలో జరిగిన కథ. స్వారోచిషంతరే పూర్వం చైత్రవంశ సముద్భవ అంటే రాబోయే మనువులు కూడా ఇదివరకు మన్వంతరాలు వచ్చి కూర్చున్నారు. వాళ్ళ టర్మ్ వచ్చినప్పుడు వాళ్ళు బయటకు వస్తారు, కానీ సిద్ధంగా ఉన్నారని తెలుసుకోవాలి. అలాగే సావర్ణి కూడా స్వారోచిష మన్వంతరంలో ఉత్పన్నమయ్యాడు. ఎలా అయ్యాడని చెప్తున్నారు. అది స్వారోచిష మన్వంతరం. అప్పుడు చైత్రవంశంలో పుట్టినటువంటి సురథుడు అని ఒక రాజు ఉండేవాడు. చాలా అద్భుతమైనటువంటి ఇతివృత్తం అండి. ఈ సురథుడు అనే రాజు కథ ఇక్కడ నుంచి ప్రారంభమవుతోంది. అమ్మవారి కథ మొదలెట్లేదు, సురథుడు అనే రాజు కథ మొదలుపెట్టారు ఇక్కడ. ఆ సురథుడు అనే రాజు విశాలమైన భూమండలాన్ని పాలన చేసేవాడు. ప్రజలని ఔరసపుత్రుల వలె చూసేవాడు, అంటే కన్నబిడ్డల వలె చూసేవాడు. అలాంటిది ఒకానొక సమయంలో కోలా విధ్వంసులు అనబడేటువంటి ఒకానొక తెగవారు దాడి చేసి శత్రుత్వంతో యుద్ధానికి దిగారు. ఆ యుద్ధంలో ఓడిపోయాడయ్యా. ఎవడు? సురథుడు. న్యూనైరపి సతేర్యుద్ధే కోలా విధ్వంసిభిర్జిత. నిజానికి ఆ కోలా విధ్వంసులైన తెగవారు అంత బలవంతులేం కారు, పోల్చితే సురథుడి కంటే తక్కువ వారే, కానీ వాళ్ళ చేతులు ఓడిపోయాడు. ఇది తెలుసుకోవాల్సిన గొప్ప మాట అండి. ఇది గెలుపు ఓటములు మన నిర్వాకాలు కావు, ఇది తెలుసుకోవాలి. నువ్వు గొప్ప బలవంతుడివి, నాకు అన్నీ అనుకూలించి అనుకుంటూ ఉంటావు. నీ అదృష్టం అప్పుడు అనుకూలించింది, అది తెలుసుకో. నీ అదృష్టం ప్రతికూలిస్తే అదే బలము నీ దగ్గర ఉన్నప్పటికీ కూడా నువ్వు ఓడిపోతావు. కనుక ఇప్పుడు ఏదో ఆయనకి చెడ్డకాలం దాపురించింది. ఎవరికి? సురథుడికి. అది పురాణ కథలు జాగ్రత్తగా వింటూ ఉంటే మనుషులు డిప్రెషన్లు పోతాయండి. ఎందుకంటే రోజులన్నీ ఒకేలా ఉండవు. పెద్ద పెద్ద వాళ్ళకు కూడా చెడ్డ రోజులు వచ్చాయి కనుక మనం చెడ్డ రోజుల్లో డీలా పడిపోకూడదు, ధైర్యంగా ఉండాలి, నేర్చుకోవాలి. ఎందుకు పురాణముల యందు శ్రద్ధగా వింటూ ఉంటే మానసిక రోగాలు పోతూ ఉంటాయి. ఈ మహానుభావుడు న్యూనైరపి సతైర్యుద్ధే అని చెప్పడంలో వాళ్ళు తక్కువ వాళ్ళు అయినప్పటికీ, బలహీనులు అయినప్పటికీ వాళ్ళ చేతిలో ఓడిపోయాడు. కాలం కలిసి రాలేదు. అంతేకాదు, ఒక్క దురదృష్టం మొదలవగానే పుంఖానుపుంగాలకు దురదృష్టాలు వస్తూ ఉంటాయి. అదేమిటి ఆశ్చర్యం అండి. ఇక్కడ రామాయణంలో కూడా సీతమ్మ ఈ మాట అంటుంది. ఒక సుఖం వస్తే వరుసగా సుఖాలే వస్తాయి, ఒక దుఃఖం వస్తే వరుసగా దుఃఖాలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఈ సుఖ దుఃఖాలు ఇప్పటివి కావు, ఒకప్పుడు చేసుకున్న వాటి ఫలితాలు అలా వస్తూ ఉంటాయి. అది కాలం కలిసిరా అని ఒకనొక పీరియడ్, ఆ దశలో వస్తూ ఉంటాయి. చిత్రం ఏంటంటే వాళ్ళు ఇతని రాజ్యాన్నంతటిని లాగేసుకుని ఇతని విస్తారమైన రాజ్యభాగాలు తీసుకుని ఇతన్ని మాత్రం తన దేశంలో ఆయన రాజుగా పెట్టారు, అంటే సామంతుడుగా ఉంచారు. ఇదివరకు ఇట్లా ఛత్రాధిపత్యం లేదు, అధికారం లేదు, సామంతుడిలా పెట్టారు. పెట్టి తమ వాళ్ళని అతని కింద పెట్టారు మొత్తం. దానికి తోడు ఇదివరకు వీడి దగ్గర మంత్రులుగా, సామంతులుగా, సేనాధ్యక్షులుగా ఎవరైతే ఉన్నారో వారందరూ ఇప్పుడు ఇతని సామంతుడే కానీ ప్రధానమైన రాజు కాదు కదా అని ఆ కోలా విధ్వంసుల పక్షాన వాళ్ళందరూ ఉంటూ ఈ రాజు నిర్లక్ష్యం చేయడం మొదలుపెట్టారు. వెంటనే పేరుకు రాజే కానీ కోశాగారము, సైన్యము ఈ రెండూ కూడాను ఆయన చేతిలో లేకుండా పోయాయి. ఇంకేముందండి, పేరు కుర్చీలో కూర్చున్నాడు కానీ కోశం మీద అధికారం లేదు, సైన్యం మీద అధికారం లేదు. ఈ రెండేగా రాజుకు ప్రధానమైనవి. ఆ రెండూ కూడా వీడి చేతుల్లో. కోశో బలం చాపహృతం తత్రాపి స్వపురే తతః. తన పట్టణంలో తను కూర్చున్నాడు కానీ ఈ రెండు లాగేశారు. చిత్రం ఏంటంటే నిన్న మొన్నటి వరకు తనవారు అనుకున్నటువంటి వారందరూ కూడా శత్రుపక్షం చేరిపోయారు. ఆశ్చర్యం, తనయైశ్చ మహావీర్యైర్వైరిపక్షవశంగతై. ఆఖరికి పుత్రులు కూడా శత్రువులు వైపు వెళ్ళిపోయారు. ఇవన్నీ ఆలోచించాలి. మనం అనుకుంటాం మన కొడుకులు మనవాళ్ళు అని, మనవాళ్ళ వల్లే కొంపలు మునుగుతూ ఉంటాయి ఒక్కొక్కప్పుడు. అంతా ఇది ఉన్నంత కాలమే, దానికోసమే తెలుసుకోవాలి. ఇక్కడ అధికారం డబ్బున్నంతకాలం అందరూ నీ వాళ్ళే, నీ చుట్టూ తిరుగుతుంటారు. ఆ రెండు కోల్పోయేవా ఒక్కొక్కరు పక్కకి వెళ్ళిపోతారు. చూసారా, అది ఎప్పుడో స్వారోచిష మన్వంతరం నాటి కథట. చూస్తుంటే ఇప్పటి కథలాగే ఉంది. అంటే మానవ స్వభావం యుగాలు మారినా ఒకేలాగుంటుంది. అందుకే పురాణాలు యుగాలు మారిన నిలిచిపోయే. ఎందుకంటే మానవుడి కథ, మనసు కథ, మనిషి కథ, మన కథ, అందువల్ల నిలబడిపోయింది. ఇక్కడ మొత్తానికి మహానుభావుడికి చూస్తూ ఉండగా తన చుట్టూనే ఉంటున్నారు, తనతోనే తిరుగుతున్నారు, కానీ
తనకి విపరీతంగా వాళ్ళు ఉన్నారు, తన అధీనంలో లేరన్న విషయం తెలిసిపోయింది. దీనితో ఒకానొక మానసిక క్షోభకు గురయ్యాడు. ఇక్కడ ఉండే కంటే ఎక్కడికైనా పారిపోతే బాగుండు అనిపించింది. ఒకరోజు నేను కాస్త అలాగ వేట వినోదానికి బయలుదేరుతానని చెప్పి తతో మృగయా వ్యాజేన హృతస్వామ్యస్స భూపతి ఏకాకి హయమారుహ్య జగామగహనం వనం. మొత్తం సంపదలు అధికారము కోల్పోయినటువంటి ఆ మహానుభావుడు వేట మిషతో ఒక్కడే గుర్రాన్నెక్కి దట్టమైన అరణ్యంలోకి ప్రవేశించాడు. అడవిలోకి ప్రవేశించాడు. ఏదో కొంతమంది అనుకుంటుంటారు ఇంటి నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోతే మనశ్శాంతిగా ఉంటుందని. ఏం ఉండదండి. మనస్సు ఉన్నంతకాలం మనశ్శాంతి ఉండదు. తెలుసుకోండి. అది ఉన్నంతకాలం శాంతి ఉండదు. ఏం చేస్తావు? ఇంటి నుంచి పారిపోయేట. ఇంటి నుంచి పారిపోయాడు కానీ ఇల్లు మనస్సు నుంచి పారిపోలేదు. వచ్చింది అది బాధ. మనసులో ఇల్లు పెట్టుకున్నాక మనం ఎక్కడున్నా ఒకటే. అడవికి వెళ్ళినా ఇంటి గురించి ఆలోచిస్తే ఏముందండి? ఇక్కడ అడవిలోకి వెళ్ళాడు, శాంతి లేదు. అనుకున్నాడు ముందు అడవిలోకి పారిపోతే చెట్టు నీడనో లేదా ఒక నదీ తీరానో కూర్చుని హాయిగా ధ్యానం చేసుకోవచ్చు. ఏం ధ్యానం చేస్తావు? మళ్ళీ ఆ ఇల్లు, ఆ ఇంట్లో మనుషులు, ఇంట్లో పిచ్చుకుని కుక్కలు, ఇవే ధ్యానం. ఇంకేం ధ్యానం అక్కడ? ఈ అడవికి వెళ్ళి తిరుగుతున్నాడు, ఏమీ తోచట్లేదు, అవే గుర్తుకొస్తున్నాయి. ఎలా ఉండేవాడిని ఎలా అయిపోయాను, బతికి చెడ్డవాడిని, చితికిపోయాను. అసలు ఎంత కాలం వైపరీత్యం కాకపోతే, ఈ మనుషుల వైపరీత్యం కాకపోతే, నా కళ్ళ ముందే ఒకప్పుడు వందిమాగదులే జేజేలు పలికిన వాళ్ళు ఇప్పుడు నాకు చెప్పడం మానేశారు. పైగా నా వాళ్ళనుకున్న కొడుకులు, మంత్రులు, సేనాధ్యక్షులు వీళ్ళందరూ కోశాన్ని, సైన్యాన్ని హస్తగతం చేసుకున్నారు. వాళ్ళకు అనుభవం లేదు, ఏమి దుర్వినియోగం చేస్తున్నారో ఏమిటో. అసలు చతురంగ బలాల్ని అంత జాగ్రత్తగా చూసుకోవాలి. రథ, భట, గజ, తురగ వీటిని జాగ్రత్తగా చూసుకోవద్దు. వీళ్ళు ఎలా చూసుకుంటున్నారో ఏమిటో. అసలు నేను ప్రత్యేకించి ఆ సైన్యంలో కొన్నిటిని నా కోసం తెలిసి ఎంపిక చేసుకున్నాను. ముఖ్యంగా గజబలంలో మంచి ఏనుగులు కావాలి. వాటికి లక్షణాలు ఉంటాయి. ఆ సులక్షణాలు చూసి తెచ్చుకోవాలి. అలా నేను ఒక మంచి ఏనుగుని తెచ్చిపెట్టుకున్నాను. ఆ ఏనుగు ఎవడి మాట వినదు, నేను వెళ్తేనే తింటుంది. అది దానికి కబళం ఎలా పెట్టాలో నాకు తెలుసు, నేను చూసుకునేవాడిని. ఇప్పుడు వాళ్ళ హస్తగతం అయిపోయింది. దానికి ఏం పెడుతున్నారో ఏమిటో. అరే రాజ్యమే వీడిది కాకుండా పోయాక ఏనుగుకి ఏం పెడితే ఏమిటండి? కొందరు చూడండి ఇంట్లో కుక్కను పెంచుకుంటూ ఉంటారు. ఏదో పక్క వాళ్ళు మేము కేదారు బదర వెళ్తున్నాను నువ్వు రా అని పిలిచారు. సరే వీళ్ళు కూడా ఏదో పుణ్యం పురుషార్థం వస్తుంది, యాత్రకి వెళ్ళినట్టుంటుంది, కాస్త రొటీన్ నుంచి భిన్నంగా ఉంటుందని చెప్పి వెళ్ళారు. కానీ కుక్కను పట్టుకు వెళ్ళలేరు కదా కేదారు బదరికి. అందుకే తెలిసిన బంధువులకి వెళ్ళి ఏమంటే మీ కుక్కతో పాటు మా కుక్కను కూడా చూడండి మేము వచ్చే వరకు అప్పగించి వెళ్ళిపోయారు. ఎక్కడికి? బదరీ, కేదారు. సంతోషం. కానీ వెళ్ళిన దగ్గర నుంచి వాళ్ళ పని ఏమిటంటే కుక్క ఎలా ఉందో లేదో, అసలు సరిగ్గా పెడుతున్నారో లేదో, వాళ్ళు వాళ్ళ కుక్కకి మన కుక్కకి సమానంగా చూస్తున్నారో లేదో, సకాలంలో తిండి పెడుతున్నారో లేదో. ఒకవేళ వాళ్ళు పెట్టినా నా మీద వెంగ పెట్టుకుని ఆ కుక్క ఎంత సన్నబడిపోయిందో ఇది ఆలోచన. అక్కడ బదరీ నారాయణ్ని చూస్తున్నా, గంగలో మునుగుతున్నా, కేదారనాథుడిని చూస్తున్నా, ధ్యానం దేని మీద? శునకం మీద. ఇలా ఉంటుందండి. ఏం చేస్తాం? మనస్సు అంత భయంకరమైనది. వీడిని ఎక్కడ కూర్చోబెట్టి వాడు అదే ఆలోచిస్తుంటాడు. కనుక ఇక్కడ కూర్చుని అయ్యోనికి తిండేం పెడతారో, ఎలా చూస్తారో, ఇది ఆలోచనలు. ఏం అందమైన అక్కడ నదులున్నాయి, సరస్సులు ఉన్నాయి, రమ్యమైన వృక్షాలు ఉన్నాయి, నిర్మలమైన ఆకాశం ఉంది. ఎవరి బాదరబందీ లేదు కదా, హాయిగా ఉండొచ్చుగా. ఉండలేడండి. అదే ఏం చేస్తే మనసతి చిత్రమౌదిని సుమానిని అన్నారు విశ్వనాథ వారు. అంత భయంకరమైంది మనసు. ఎప్పుడేదో ఆలోచిస్తుందో తెలియదు. మొత్తానికి ఆయనకు తెలుస్తోంది తప్పు, ఈ ఆలోచన కాదు, నేను వచ్చింది దేనికి? శాంతిగా ఇక్కడ ఉందామని. అది లేదే అంటూ తిరుగుతున్నాడు ఏం చేయాలని. ఈ లోపల ఆయనకు ఒక ఆశ్రమం కనబడింది. ఆశ్చర్యకరమైన చక్కని ఆశ్రమం. ఆశ్రమం చూశాడు. ఈ ఆశ్రమం ఎవరో పెద్దలది. తప్పకుండా ఒక గురువు ఉంటాడు ఆశ్రమంలో. ఆ గురువుని ఆధారం చేసుకుని అనేక మంది అధ్యాపకులు ఉంటారు. ఆశ్రమం అంటే ఇదండి. ఆశ్రమం అంటే ఎవడో అడవులో ఒక మూల కుటీరం కట్టుకుని పొద్దున్నే జపం చేసుకుంటూ కూర్చుంటాడు అనుకుంటాం మనం. అసలు ఆశ్రమం అంటే ఎలా ఉంటుందో మనకు తెలియాలి. ఆశ్రమము అంటే ప్రధానంగా ఒక విద్యావేత్త, తపస్వి అయిన వాడు ఉంటాడు. ఆయన ఆధారం చేసుకుని అనేక మంది మహర్షులు, వారి కుటుంబాలు అక్కడ కుటీరాలు నిర్మాణం చేసుకుని ఉంటాయి. ఒక విధంగా చెప్పాలంటే ఒక ఆశ్రమం అంటే ఒక యూనివర్సిటీ, అది తెలుసుకోవాలి. అందులో ప్రధానమైనటువంటి మహర్షి వైస్ ఛాన్సలర్, మిగిలిన వాళ్ళందరూ ప్రొఫెసర్లు, ఒక్కొక్క ఫ్యాకల్టీ, ఇది తెలుసుకోవాలి. కనుక భారతదేశంలో ప్రతి ఆశ్రమం ఒకానొక మహావిశ్వవిద్యాలయం. అందుకే ప్రతి ఆశ్రమాల నుంచే భారతీయ విజ్ఞానం పుట్టింది. అవి అందుకే ప్రకృతి మధ్యలో ఉంటాయి. అలాంటి ఒక అద్భుతమైన ఆశ్రమం. ఆ ఆశ్రమంలో కులపతి ఎవరయ్యా అంటే సుమేధ అనబడేటువంటి ఒక అద్భుతమైన మహర్షి, గొప్ప జ్ఞాని, ఆయన కులపతిగా ఉన్నాడు. ఆయనున్న ఆశ్రమం కనుక ఈయన ఆశ్రమానికి చేరుకున్నాడు.
ఆ సుమేధనుడి మహర్షి అక్కడ ఉన్నాడని ఇవన్నీ తెలుసుకున్నాడు. ఆయన కూడా చేరేటప్పుడు ఆశ్రమంలో వాళ్ళు ఆయనకు కుటీరం ఇచ్చారండి. ఎందుకంటే ఆశ్రమాలు సాధన కోసం వచ్చే వాళ్ళకి, విశ్రాంతికి వచ్చే పెద్దవాళ్ళకి వసతి సదుపాయాలు ఏర్పరుస్తారు, వ్యాపార దృష్టితో కాకుండా. వారికి సకాలంలో భోజనము, వాళ్ళ సాధనకు కావలసిన అనుకూలమైన పరిస్థితులు ఇవన్నీ ఏర్పాటు చేస్తారు. అలా ఈయన అక్కడ చేరగానే ఈ సుమేధ మహర్షి ఆశ్రమంలో ఈయనకి ఆశ్రయం దొరికింది. అప్పుడు ఎంత హాయిగా ఉండొచ్చండి. ఆ గురుగారి దగ్గరికి వెళ్ళి కూర్చున్న వాళ్ళకి మంచి మాటలు వింటూ, జపమో తపమో చేసుకుంటూ, సకాలంలో వాళ్ళు పెట్టింది తింటూ హాయిగా ఉండొచ్చుగా. కానీ అక్కడికి వెళ్ళిన ఇదే చింత ఆయనకి. వాళ్ళందరూ పొద్దున్న లేచి యోగాభ్యాసం చేస్తుంటే ఈయన మఠం వేసి కూర్చుంటాడు, కళ్ళు మూసుకున్నాడు, కానీ దృష్టి ఒక్కడ లేదు. చాలా బాధపడుతున్నాడు. ఏమిటి వీళ్ళందరూ ఎంత చక్కగా ధ్యానం చేసుకుంటూ మనశ్శాంతిగా ఉంటూ ఉంటే నేను వాళ్ళతోనే ఉన్నాను, వాళ్ళలాగే ఉన్నాను, కానీ వాళ్ళకున్న శాంతి నాకు లేదే, ఎక్కడ తేడా వచ్చింది ఆలోచిస్తున్నాడు. ఇవన్నీ కూడా మన మనస్సుకి పాఠం లాంటివే. పరిశీలించండి. ఇక్కడ ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఇలా కొంతకాలం గడిచేటప్పటికల్లా సిగ్గు వేసింది. ఎందుకంటే 10 మంది చెడ్డవాళ్ళ మధ్య మనం ఉన్నామనుకోండి, మనకు మనమే మహానుభావులు. కానీ 10 మంది మహాత్ములు యోగుల మధ్య ఏకాగ్రత లేకుండా, సాధన లేకుండా ఉన్నందుకు సిగ్గుపడుతున్నాడు ఆయన. ఏమిటి ఇలా ఉన్నాను అనుకుని బాధపడుతున్నాడు. కొంతకాలం జరిగేటప్పటికి ఒక కొత్త క్యాండిడేట్ కనబడ్డట. కొత్త మనిషి వచ్చాడు. ఆయన ఈయనలాగే ఉన్నాడు. ఈయన వెంటనే పోల్చాడు. ఎందుకంటే ఒకే లక్షణం ఉన్నవాళ్ళు, అదే లక్షణం ఉన్నవాళ్ళు పోల్చడం సులభం. అంటే వాడిది కూడా ఈయన వల్లనే ఏడుపు గొట్టు ముఖము. ఒక ఆయన కనబడ్డాడు. కనబడగానే ఎవరే కొత్తగా వచ్చినట్టున్నావు అని భోజనాల దగ్గర కలిసి ఇద్దరు పక్కన కూర్చుని, ఏ ఊరి నుంచి వచ్చో ఏమిటొచ్చో, చూస్తే మొహం చాలా దిగులుగా ఉందంటే, నాది సరే తమరిది కూడా అలాగే ఉందే అన్నట్టు. నేనంటే కొత్తగా వచ్చాను కదా దిగులుతో ఉన్నాను, మీరు ఎప్పటి నుంచో ఉంటున్నారు కదా అదే ముఖమా అని అడిగట్టు. ఇంకా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. కొత్తగా వచ్చి నువ్వు ఎవడివి అని అంటే వాళ్ళల్లో వాళ్ళు అద్భుతంగా మాట్లాడుతున్నారండి. ఇక్కడ సమాధిర్నామ వైశ్యోహం ఉత్పన్నో ధనినాంకులే. నన్ను సమాధి అంటారు, నేను వైశ్యుడను, మంచి సంపద కలిగిన కుటుంబంలో పుట్టాను అని చెప్పాడు. సమాధిర్నామ వైశ్యోహం ఉత్పన్నో ధనినాంకులే. నాయన నీ బాధ ఏమిటి, ఎందుకు ఇక్కడికి వచ్చావు అంటే, పుత్రైర్ దారైర్ నిరస్తచ్చా ధనలోభాత్ అసాధుభి. నన్ను భార్య పిల్లలు కూడాను వంచి నన్ను వదిలేశారయ్యా. ఎందువల్ల? పెద్ద కారణం ఏం కాదు, ధనమే. ధనలోభాత్, ధనలోభం చేత. నిజానికి నేను కష్టపడి తిని తినక పైసా పైసా కూడవేసి ఇంత వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తే నా భార్యా పిల్లలు, వీడు పెద్దవాడైపోయాడు, సరిగ్గా నిభాయించలేడు, చాదస్తం పెరిగింది ఈ మధ్య, వాళ్ళకి వీళ్ళకి డొనేషన్స్ రాసేస్తున్నాడు, కాబట్టి వీడిని పంపించేసే డబ్బు మేము కాపాడుకుంటే బాగుండు అనుకుని నన్ను ఇంటి నుంచి తరిమేశారు. దానితో నేను ఈ విధంగా బయటకు వచ్చానయ్యా. ప్రతి వారి కోసం నేను తపనపడ్డానే, అలాంటిది వారు ఆ విధంగా చేశారు. అక్కడికి భార్య కూడా పని చేసింది. ఆశ్చర్యం. వాళ్ళ పక్షానుంది. వాళ్ళ చేత అలా విడువబడిన నేను వెతుక్కుంటూ అరణ్యంలో మహర్షాశ్రమానికి చేరాను. ఇది నా పరిస్థితి. మరి తమరెందుకు ఇలా వచ్చారో చెప్తారా అని అడిగాడు. వెంటనే ఆయన చెప్పాడు, ఇంచుమించు నీది నాది ఒకటేలే, నాకు అంతే. అయితే నీది వ్యాపారం, నాది రాజ్యం, అంతే తేడా. నాది ఇలాగ శత్రువులకి లొంగిపోయాను మొత్తం, అలాగే నా వాళ్ళందరూ అటు చేరిపోయారు, నేను వాళ్ళ చేత తరమబడి ఈ విధంగా వచ్చిన వాడినే ఒక విధంగా అని చెప్తూ ఉంటే, పైగా నువ్వు నీ బాధలో పెద్ద చెప్పుకోదగ్గ బాధ కాదు, ఎందుకంటే నీ పిల్లలు భార్య అంతే కదా, నాకైతే రాజ్యం, కౌశాగారం, సైన్యం ఇన్నీ పోయాయ్యా. నీదేమున్నది? పుత్రధారాది విర్ధనేహి నిరస్తో భవాన్ లుబ్ధై. లుబ్ధులైన వాళ్ళ చేత నువ్వు గంటి వేయబడ్డా అంతే కదా. తేషికిం భవత స్నేహం అనుబధ్నాతి మానసం. అక్కడి స్పష్టంగా తెలుస్తోంది ఏమిటి? నీ భార్య నీ పిల్లలకి నీపై ప్రేమ లేదు, అంతే కదా. పెద్ద విషయం ఉంది. నీపై ప్రేమ లేని వారిని నువ్వు ప్రేమించకు, అంతే. అలాంటిది నువ్వు దుఃఖపడ్డం ఉందే, చూస్తుంటే నాకు పెద్ద అర్థవంతంగా అనిపించట్లేదంటే అదే ఆశ్చర్యం. ఆయన నా దుఃఖం నీకు అర్థవంతంగా అనిపించదు, నీ దుఃఖం నాకు అర్థవంతంగా అనిపించదు. ఏం చేయమంటావు? ఎవడు దుఃఖం వాడికి బరువు, అవతల వాడి దుఃఖం ఏముంది ఆఫ్టర్ ఆల్ అంటాడు, అది బాధ. పైగా నువ్వు అన్నది ఒక విధంగా నిజమే, నువ్వంటే ప్రేమ లేదు అని వదిలేసిన వాళ్ళని ప్రేమించడం ఏమిటి అని నాకు అనిపిస్తుంటుంది, కానీ ప్రేమించకుండా ఉండలేకపోతున్నాను. అంటే మన చేతిలో లేనిదేదో ఒకటి మనల్ని ఆవేశించి ఉన్నది, ఇది అర్థం చేసుకో. ఎందుకంటే నేను అక్కర్లేదని వాళ్ళు తన మీద కొట్టేసిన వాళ్ళు నాకు అక్కర్లేదు అనుకుంటే పోయింది, సింపుల్. ఏది అనడానికి వినడానికి, కానీ ఆచరించడానికి మాత్రం మహా కష్టంగా ఉందయ్యా. పాశం తెచ్చుకోలేకపోతున్నాను. కానీ పెంచి వాళ్ళని ఇంత చేసేనే ఆ పిల్లలు పాపం ఏదో ధనం మీద లోభంతో నన్ను పంపించేశారు, కానీ
అసలు వాళ్ళు జాగ్రత్తగా నిభాయించుకోగలరా? నేను తినక ఇంత చేశాను ఆస్తిని, వాళ్ళు తొందరపాటుతో ఇదంతా ఖర్చు చేసి హారతకర్పూరంలా హరించేస్తారేమో. పాపం పిచ్చిది ముసల్ది, పిల్లలు ప్రేమగా చూస్తున్నారు అనుకుంటోంది. నన్ను పంపించేశారు కానీ గిన్నెలు తోమడానికో మనవలను చూసుకోవడానికో పనికొస్తుంది నుంచారని తెలియదు. కొన్నాళ్ళకి దానికి కూడా పనికిరాదు అనుకుంటే ఆమెకు కూడా నాగపట్టిన గతే పట్టచ్చు కదా. పాపం పిచ్చి తెలుసుకోలేక పిల్లల మీద మోహంతో ఉండిపోయింది. అసలు ఆ కొడుకులు ఉన్నారే, వాళ్ళు ధనలోభంతో నన్ను పంపారే కానీ ఆ మనవడు ఉంటాడు, ఆ మనవడికి నేనంటే ఎంత ప్రేమో. రోజు నేను పొద్దున్న లేచి కూర్చోగానే తాత అని దగ్గరికి వస్తాడు. అప్పుడు నేను సీసాలోంచి తీసే 2 చాక్లెట్లు చేతిలో పెడితే ఆనందంగా మురిసిపోతాడు. బడవాయి చాక్లెట్ పెడుతున్నామని వస్తున్నాడు, అది తెలియదు వాడికి. కానీ ఆ మనవడి ప్రేమ తలుచుకుని మురిసిపోతున్నాడు. అలాంటి మనవడు, అలాంటి కొడుకులు కసిరి కొట్టి పెట్టారు కానీ కోడళ్ళే కదా. అలాంటి కోడళ్ళు వీళ్ళందరినీ విడిచిపెట్టి పాపం ఇక్కడ ఉంటున్నానే, వాళ్ళు ఎలా ఉన్నారో. అదిగో మళ్ళీ నువ్వు ఏం చేయమంటావు నాకు తెలుసయ్యా. అది కూడదని తెలుసు, ఇది పనికి మాలిన మోహం అని తెలుసు, అయినా విడిచిపెట్టలేకపోతున్నావంటే నువ్వు చెప్తుంటే నాకు అనిపిస్తోంది, నాకు తెలుస్తుంది ఇది పనికి మాలిందని. ఏది నిలవదు అని తెలుసు, ఏది నిలవదని తెలిసినా వాటి కోసమే తాపత్రయం. చూసావా అంటే ఎందువల్ల ఇలా జరుగుతుంది, ఇది ఆలోచించాలి. ఈ ప్రశ్న సమాధిది సురధుడిది కాదు, తరించాలనే కోరిక పుట్టిన ప్రతి జీవుడిది. ఇది ఆలోచించాలి. ఇక్కడ ఈ ప్రశ్న రానంత వరకే మామూలు జీవితం. ఈ ప్రశ్న మొదలు కావాలి. ఈ ప్రశ్న నుంచి గురువుని ఆశ్రయించాలి, గురువు ద్వారా జ్ఞానం పొంది విచారణ చేయాలి. అప్పుడు సమాధానం లభిస్తుంది. ఆ సమాధానమే బ్రహ్మజ్ఞానం. అది లభించే వరకు శాంతి లేదు. అందుకే ఈ గ్రంథం దేనితో మొదలయ్యింది అంటే మోహంలోంచి మొదలై మోక్షాన్ దాకా సాగిన కథే దేవీ సప్తసతి, దేవీ మహాత్మ్యం. మోహంతో మొదలవుతుంది, మోక్షంతో పూర్తవుతుంది. అది ఈ గ్రంథం యొక్క గొప్పతనం. అంటే మోహంతో మొదలైంది. మోహం అంటే ఏమిటి అంటే తెలుస్తూనే ఉంది అది అర్ధరహితమని, కానీ వదులుకోలేకపోతున్నాం. తెలుస్తూనే ఉంది అర్థవంతమైన ఒక మహాసత్యం ఉందని, కానీ పట్టుకోలేకపోతున్నాం. అవునా లేదండి? ప్రతి వాళ్ళకి తెలుసు ఈ జన్మ 3 నాళ్ల ముచ్చటని, ఏది మనతో రాదని. నాస్తికంగా ఆలోచించిన ఎవరి కోసం ఏడుస్తున్నామో వాళ్ళు మనకి మిగలరు. అయినా ఈ తాపత్రయం ఏమిటో, ఈ దాహం ఏమిటో, ఈ తపన ఏమిటో, ఏమిటో ఏంటి దాన్ని ఏదో అంటారు. అదేమిటో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. దాని నుంచి ఎలా బయటపడాలో చూడాలి. అసలు ఆ మోహం అవసరం ఎంతవరకు చూడాలి. ఈ ప్రశ్నలు వేయకుండా, ఆలోచన చేయకుండా చిన్నినా పొట్టకి శ్రీరామరక్షాన్ని బతికేస్తూ ఉన్నంతకాలం సంపాదించి వాళ్ళకి పెట్టి, వాళ్ళు ఏ దేశంలోనూ కూర్చుంటే నీకు వచ్చిన పెన్షన్ డబ్బులు నువ్వు లెక్కెట్టుకుంటూ వాళ్ళ కోసం ఏడుస్తూ మిగిలిన శేష జీవితం పూర్తి చేసేటటువంటి క్షుద్ర జీవితాలకు అర్థం కాని ఒకానొక జ్ఞానం ఈ గ్రంథంలో పెట్టాడు మహానుభావుడు. ఇక్కడ మొదలవుతోంది విచారణ. ఏమిటి సత్యం, ఏమిటి అసత్యం, ఏది పట్టుకోవాలి. తెలుస్తూనే ఉంది అసత్యమని వదలలేకపోతున్నాం. దీన్ని మించిన ఒక మహాసత్యం ఉంది, గురువుని ఆశ్రయించి పట్టుకోవాలి, అయినా పట్టుకోలేకపోతున్నాం. సత్యాన్ని పట్టుకోలేకపోతున్నాం, అసత్యాన్ని వదులుకోలేకపోతున్నాం. ఒక్కొక్కప్పుడు అసత్యమే సత్యం అనుకుంటున్నాం, సత్యాన్ని అసత్యం అనుకుంటున్నాం. దీనికే ముద్దు పేర్లు చాలా ఉన్నాయ్యా. ముచ్చటగా 3 ముద్దు పేర్లు చెప్పుకుందాం. ఒకటి అజ్ఞానం, రెండవది అవిద్య, మూడవది మోహం. ఈ మూడు ఆక్రమించున్నాయి. కనుక నువ్వు నేను బాగా ఆలోచిస్తే తెలివైన వాళ్ళమే అని వాళ్ళకి వాళ్ళే అనుకుంటున్నారు. ఏం చేస్తాం? నువ్వు నేను తెలివైన వాళ్ళమే. ఎందుకంటే ఇది తప్పు అని నీకు అనిపిస్తుంది, నాకు అనిపిస్తుంది. చూసావా? కానీ ఎందుకు వదులుకోలేకపోతున్నాం? ఇది ఆలోచించు. మనకు తెలివి ఉండి కూడా మనం ఎందుకు దీని నుంచి బయటపడలేకపోతున్నాం అంటే నువ్వు నేను మీటింగ్లు పెట్టుకుంటే తేలదు. అక్కడ గురువుగారు ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్తాం. కనుక 2 ఏడుపు గుట్టు ముఖములకు సమాధానము లభించదు. అక్కడ ఒక ఆనందవదరుడు ఉన్నాడు, ఒక జ్ఞానస్వరూపుడు ఉన్నాడు, ఆయన వద్దకు వెళదాం అని ఇద్దరూ కలిసి ఒక మంచి సమయం చూసుకుని మహానుభావుడైనటువంటి సుమేధ వద్దకు వెళ్ళి ఆశ్రయించి నమస్కారం చేసుకున్నారు. తతస్థౌ సహితౌ విప్రతం మునిం సముపస్థితౌ సమాధిర్నామ వైశ్యోసౌ సచ పార్థివ సత్తమః కృత్వాతు తౌ యథా న్యాయం యథార్హం తేన సంవిదం ఉపవిష్టౌ కథా కాశ్చిత్ చక్రతుర్వైశ్య పార్థివౌ. ఆ వైశ్యుడు ఆ రాజు ఇద్దరు వెళ్ళి ముందుగా రాజుగారు మాట్లాడుతున్నారు. ఈయన పేరు సమాధి, నా పేరు సురధుడు. మేము ఇవాళ యథోచితంగా చేయవలసిన సత్క్రియలు చేసి వాళ్ళు నమస్కరించి మీ వద్దకు వచ్చి అడుగుతున్నాం. భగవన్ త్వామహం ప్రష్టుం ఇచ్ఛామి ఏకం వదస్వతత్. మిమ్మల్ని సంగతి అడగాలనుకుంటూ ఉన్నాను, దయచేసి నాకు వివరించండి.
మొదటిది దుఃఖాయ జన్మే మన స్వచిత్తాయత్తతాం వినా. ఇవన్నీ చూస్తే వేదాంత శాస్త్రపు పరిభాష. అంతేగాని మేమేవో అంపట్టు మంత్రాలు అనుకున్నాం. ఇంత ఉందా అండి అనిపించిందా? చాలు, ప్రవచనం చెప్పినందుకు సార్థకం అయిపోయింది జన్మ. మనస్వచిత్తాయత్తతాం వినా, నా మనస్సు నా అధీనంలో లేకపోవడం వల్ల దుఃఖం కలుగుతోంది. స్పష్టంగా చెప్పాడు చూసారా? దుఃఖం ఎందుకు కలుగుతుందంటే మన మనస్సు మన కంట్రోల్లో లేకపోవడం వల్ల. కనుక నా మనస్సు నా అధీనంలో లేకపోవడం వల్ల దుఃఖం కలుగుతుంది. నేను రాజ్యభ్రష్టుణ్ణి, రాజ్యం పోయింది, నా అంగములు పోయాయి, అన్నీ పోయాయి. అయినప్పటికీ వాటి మీద మమ అనే భావం వదలడం లేదు. చూసావా? అవి నావి అనుకోవడం వల్ల కదా అది పోయిందనే దుఃఖం కలుగుతుంది. ఈ మమ అనే భావం ఎందుకు వదలట్లేదు? ఈయన కూడా అంతే, నావి అనుకున్నవన్నీ ఆయన వదిలేసాయి. అప్పుడు అనుకోవడం మానేవచ్చుగా, అనుకోలేకపోతున్నాడు. నావి నావి అని అనుకుంటూనే ఉన్నాడు. ఈ మమత్వం ఎక్కడి నుంచి వస్తుంది? ఎందువల్ల జరుగుతుంది? మా ఇద్దరిలో కూడా ఏవమేష తథాహంచ ద్వావప్యత్యంత దుఃఖితవు దృష్టే దోషేపి విషయే మమత్వాకృష్టమానసు. మేమిద్దరం ఒకేలాంటి దుఃఖాన్ని పొందుతున్నాం. మా ఇద్దరిలో దోషం ఉంది. మమ అనేదే పెద్ద దోషం. నాది నావి అనుకోవడం వల్ల కదా. ఒకప్పుడు నావి అనే భావం, ఇప్పుడు నావి పోయాయి అనే భావం. అక్కడ కూడా మమ ఉంది. ఎందుకు ఈ మమత్వం వస్తుంది? జ్ఞానం కలవారిమైనప్పటికీ కూడా మాకెందుకు ఈ దోషం ఉంది? ఇది వారు అడిగిన ప్రశ్న.